ఆంధ్ర రాజకీయాలు చూస్తే ఇప్పుడు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఈ కూటమి గురించి రకరకాల విమర్శలు, పొత్తుల గురించి రకరకాల విమర్శలు. అసలు ఏం జరుగుతుంది? చెప్పాగా అది కూడా కూటమికి బీటలు పడుతున్నాయి, బీటలు వారుతున్నాయి, అవి మీరు చూస్తారు భవిష్యత్తులో అని చెప్పా అన్నట్టుగానే జరుగుతోంది. జనసేన పార్టీ తన వ్యక్తిగతమైనటువంటి విధానాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తోంది. అంటే మేము ఎవరికి తీసిపోము, మాది బచ్చా పార్టీ కాదు, మా నాయకుడు బచ్చా కాదు, మేము ఎవరికి తీసిపోము అనే ఒక విధానాన్ని ఆల్రెడీ ఎప్పుడో మొదలుపెట్టేశారు. ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఒక నియోజకవర్గ ప్రతినిధి నేరుగా చంద్రబాబు నాయుడు గారిని విపరీతమైనటువంటి విధానంతో మాట్లాడాడు. అతన్ని ఏమీ చేయలే. కానీ ఒక వైసీపీ మనిషి కనుక మాట్లాడితే కేసులు పెట్టి లోపలేసి తోముతారు. ఇది ధర్మమేనా? మరి అదెందుకు చేయట్లా? దేనికి? రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు జనసేన బీజేపీ ఒకటయి రేపు టీడీపీ సపరేట్ అవ్వదని గ్యారంటీ ఎవరన్నా ఇవ్వగలరా? ఎవరన్నా ఇవ్వగలరా? వీళ్లే ఒకానొక నాడు బీజేపీ నరేంద్ర మోడీ గారిని విజయవాడ నడిబొడ్డులో దారుణాతి దారుణంగా మాట్లాడారు. నేను అప్పుడే చెప్పా వాళ్ళకి, రానున్న భవిష్యత్తులో వీళ్ళు పల్లకి మోస్తారు, చేతులు కట్టుకొని నిలబడతారు అని. జరుగుతున్నవన్నీ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, జనసేనకి ఏదైతే ఆ ప్రభావం ఉందో దాన్ని ఎవరు కాదనలేరుగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చి యుద్ధం చేసిన తరువాత టీడీపీ కేడర్ మొత్తం బయటకు వచ్చింది. మరి అప్పటిదాకా ఎందుకు రాలా? తప్పు కదా. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వెళుతుంటే ఎన్ని రకాల ఇబ్బందులు, ఎన్ని రకాల కష్టాలు, ఎన్ని రకాల దారుణాలు చేశారు. ఆయన నడి రోడ్డు మీద పడుకునేలా చేశారు, అయినా వదల్లా, వెళ్ళాడు. ఆ తర్వాత మిగతా నాయకులంతా వచ్చారు కదా. సో ఇప్పుడు బలం ఎవరికి ఉంది? నేను ఆనాడే చెప్పా, గెలిచేది కూటమి, కానీ కూటమి గెలిచినా వీచేది పవన ప్రభంజనాలే అని చెప్పా, ముందే చెప్పా. అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రభంజనం రేపు ఒక్కటిగా బయటికి వస్తే చెప్పలేం కదా. కాబట్టి బీజేపీకి తగిన గుర్తింపు కూటమిలో దొరకట్లేదు అన్న భావన చాలా మందిలో ఉంది, చాలా మందిలో ఉంది. బీజేపీ అధ్యక్షుడు మారిపోవడానికి, అధ్యక్ష పదవిలో మార్పు రావడానికి కూడా కారణం అది. బీజేపీలో మంత్రి పదవులు ఎక్కువ మందికి ఇవ్వకపోవడానికి కూడా కారణం అది. ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీద విపరీతమైన నిఘా పెట్టి వాళ్ళ తప్పుల్ని బయట ప్రపంచానికి చూపించి నివురుగార్చే పనిలో చాలా మంది ఉన్నారు. కానీ తప్పులు ఎవరు చేయట్లా? సాక్షాత్తు ప్రపంచ చరిత్రలో, భారతావని చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుని ఆ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని పార్లమెంట్కి వెళ్ళాడు. అసలు ఎంత దారుణం ఇది! ఏమనుకుంటారు? ఇంత నీచానికి దిగజారుతోంది మన నాయకులు అని అనుకుంటారు. నేను ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కానీ దయచేసి ప్రజల దృష్టిలో మచ్చపడిన నాయకుల్లాగా బ్రతకూడదు. నేను కోరుకునేది అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్రెయిన్, అది అందుకోవాలి అంటే ఆ తరహా హోంవర్క్ ఉండాలి. ఏది? సో ఖచ్చితంగా కూటమిలో విభేదాలు అనేవి మొదలైనాయి, ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇక ముందు ఏంటంటే కుర్చీలు విసిరేసి కొట్టుకుంటారు. ఇదే జరుగుతుంది. కుర్చీలు విసిరి సభల్లో కొట్టుకుంటారు. తీయడానికి మీరే వెళ్ళాలి వీడియో, అది కూడా జరుగుతుంది, మీరు చూస్తారు. మీ మీ అబ్జర్వేషన్లో మీకు నచ్చిన నేత ఎవరైనా ఉన్నారా? రాజకీయాల్లో నచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? నరసింహుడు, సీతా మహాలక్ష్మి, అంతే. రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయం అనేది ఒకానొక నాడు ఉన్న విధానం ఇప్పటికీ స్వర్గం అయితే ఇది నరకం. ఎవరు ఇప్పుడు రాజకీయంలో ఆ పదవిలో వెళ్ళి కూర్చుంటే ఆటోమేటిక్గా కల్ప్రిట్గా మారిపోతున్నారు. ఇక్కడ ఒకళ్ళని మనం అంటాం కాదు, ఆటోమేటిక్గా మారిపోతున్నారు. నాకు నచ్చిన నాయకుడు ఎవరు అంటే నా నాన్న నారసింహుడు అంట. నాకు నచ్చిన దైవం ఎవరు అంటే మా అమ్మ సీతమ్మ తల్లి అని అంట. ఇంతకు మించి నేను అందరినీ ఇష్టపడతా. నాకు కుల మత వర్గ వైషమ్యాలు లేవు, అందరూ ఒకటే. మీరు ఇష్టపడే పార్టీ? నాకు అన్ని పార్టీలు ఒకటే. ఇప్పుడు నేను చెప్పినట్టు జరిగినప్పుడు ఆనందపడ్డారు. నేను గడచిన ఎన్నికల ముందు కూటమి ఫలితాలు ముందే చెప్పిన వాడిని, అంటే రాజకీయ ఫలితాలు ముందు. అప్పుడు నన్ను కళ్యాణ్ అభిమానులు భుజం మీద పెట్టుకుని ఒక 1/2 కిలోమీటర్ మోసుకెళ్ళారు.
ఇప్పుడు జగన్కి యోగం బాగుందిరా నాయన, నవంబర్ నుంచి వాడి యోగం బాగుంది, చక్కగా ఉంటుందని చెప్తే నన్ను దుయ్యబడుతున్నారు. ఇక్కడ నేను అర్థం చేసుకోగలను. అప్పుడు వాళ్ళు అభిమానులు కదా, ఇప్పుడు నాకు శత్రువులు. ఇప్పుడు వాళ్ళు ద్వేషిస్తోంది నన్ను కాదమ్మా, వాళ్ళు నన్ను తిడుతోంది నన్ను కాదు, వాళ్ళ విషయాలు ఏవైతే నేను తెలియపరిచానో అవి వాళ్ళకి నచ్చల కాబట్టి. ఇప్పుడు నేను లేనిది ఎక్కడి నుంచి మాట్లాడతాను? నేను లేనిది చెప్పను, ఉన్నది దాచను. ఇది నాకున్న మాదచ్చది మాయరోగం. నా ప్రాణం పోయినా అవతల వాళ్ళకి అబద్ధాలు చెప్పి పబ్బాలు గడుపుకునే మనిషిని నేను కానే కాదు. నా ప్రాణం ఉన్నంత వరకు ఇష్టమైతే వింటారు, లేకపోతే లేదు. అబద్ధం ఎలా చెప్తానమ్మా? సో బాగుంది, ఆయన యోగం బాగుంది, జగన్కి యోగం బాగుంది. 2026 నవంబర్ 9 తర్వాత జగన్కి బ్రహ్మాండమైన యోగం ఉంది. ఆ చెట్టు నీడలో ఎవడున్నా కూడా హాయిగా ఉంటాడు. ఇది వాస్తవం. ఇప్పుడు రానున్న 200 సంవత్సరాల్లో ఏపీలో ప్రజలలోనే కొంత వర్గ పోరు మొదలవుతుంది. రాజకీయ పరంగా పార్టీల మధ్య వర్గ పోరు మొదలవుతుంది. కూటమిలోనే నాయకులు వాళ్ళని వీళ్ళని బాహాబాహిగా అనడము, తిట్టుకోవడము, కుర్చీలు విసురుకోవడం ఇలాంటివి మనం చూస్తాం. హామీల విషయంలో కొంతమంది ధర్నాలు ఘెరావులు చేయడం చూస్తాం. ఈ ఇబ్బంది కొనసాగుతూనే ఉంటుంది. జాబ్ క్యాలెండర్ కూడా ఈ సంవత్సరం కష్టమే ఉన్న పరిస్థితుల వల్ల వచ్చే అవకాశం తక్కువ. ఎందుకు అంటే ఇట్స్ వెరీ క్లియర్, ప్రస్తుతం ఉన్న వాళ్ళకే జీతాలు చాలా లేట్ అవుతున్నాయి ప్రభుత్వ పరంగా. సో వీటన్నిటినీ రీకన్స్ట్రక్ట్ చేసి ప్రాపర్గా డిజైన్ చేసి అందరికీ టైం టు టైం వచ్చేలా చేసి ఆ తర్వాతే జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అది కొన్ని లక్షల్లో ఉంటుంది. మరి వాళ్ళందరికీ ఫండ్స్ ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేయాలి అంటే ఫండ్ ఉండాలి. సో యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉన్న స్థితిగతుల్లో అమరావతి కన్నా ఈ మావిగన్ అనే దానికి సంబంధించిన భూములు విపరీతమైనటువంటి ఫలాన్ని పొందబోతున్నాయి. దానికి యోగం ఉంది కాబట్టి. అది ఇంతేనమ్మా. అమరావతి అన్నారు గురుగారు, అమరావతి చిహ్నంలో కలశం ఉన్న ప్లేస్ లో తీసేసి బుద్ధుని పెట్టిండ్రు అనేది ఒకటి కాంట్రవర్సీ నడుస్తుంది. అవును, ఏమంటారు దాని గురించి? మీ అభిప్రాయం ఏంటి? రేపు ఒకవేళ వీళ్ళు వస్తే వీళ్ళు తీసేసి మళ్ళీ కలశం పెడతారు అంతే. ఇక్కడ ఇప్పుడు సెక్రటేరియట్ లో చక్కగా ఉన్న తెలంగాణ తల్లి బొమ్మ తీసి ఇప్పుడు ఇంకో బొమ్మ పెట్టారు కదా. చాలా మంది చెయ్యి గుర్తు పెట్టారు, చాలా మంది సోనియమ్మకి ప్రతీకగా పెట్టారు, చాలా మంది ఇలా అన్ని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ చెప్పేశారు రేపు టిఆర్ఎస్ వస్తే మాత్రం మళ్ళీ తీసి మా తల్లిని పెడతాం అని అన్నారు. ముద్రలు బొమ్మలు మార్చుకోవడం ఏమన్నా పెద్ద పనే? ఏమన్నా పెద్ద పనే? సీఎం ఫోటో మారట్లా ప్రభుత్వం రాగానే. ఇవి కూడా అంతే, ఇది కూడా అంతే. రేపటి రోజున జరిగేది ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ముద్ర కొత్తగా చూస్తారు. రాసుకోండి మీరు, నన్ను తిట్టుకున్నా సరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజధాని ముద్ర కొత్తగా ఉండబోతోంది. ఇప్పుడు మీరు చూసింది మారిపోయినా మీరేం ఆశ్చర్యపోకండి. ఓకే, ఇప్పుడు నేను అడిగింది మారినా కూడా ఆశ్చర్యపోను. అసలు ఆశ్చర్యపోవక్కర్లా.